ఇప్పుడు వర్చువల్ మెమరీ కాన్సెప్ట్ వెళ్ళే ముందు మనకి పేజ్ రిప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్ అని వెళ్ళాలి. ఎందుకంటే వర్చువల్ మెమరీ మేనేజ్ చేయడానికి మనం పేజ్ రిప్లేస్మెంట్ ఆల్గరిథమ్సే యూజ్ చేద్దాం. సో 1 by 1 పేజ్ రిప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్ చూద్దాం. ఫస్ట్ ఫిఫో వస్తుంది. ఫిఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఈ పేజ్ రిప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్ వెళ్ళే ముందు మీకు రెండు విషయాలు తెలియాలి. పేజ్ ఫాల్ట్, ఇంకోటి పేజ్ హిట్. ఓకేనా? పేజ్ ఫాల్ట్ అయితే ఒకవేళ అక్కడ మన పేజ్ అనేది మెమరీ లోపల లేకపోతే ఇది మనకున్న మెమరీ. ఇప్పుడు 4 అనేది ఇలా మెమరీలో లేదు కదా, అప్పుడు పేజ్ ఫాల్ట్ అని రాస్తుంది. దాన్ని ఎఫ్ లెక్క రాసి పెట్టుకుంటారు నేను. ఒకవేళ మెమరీ లోపల ఉన్నాకో ఇట్ అని పెడతా. ఓకేనా? ఒకవేళ లేకపోతే ఎఫ్ అని పెడతారు. అర్థమైన సింపుల్. పేజ్ ఫాల్ట్ అంటే మెమరీ లోపల ఆ పేజ్ లేకపోతే పేజ్ ఫాల్ట్, మెమరీ లోపల ఆ పేజ్ ఉన్నాకో పేజ్ ఇట్, అంతే సింపుల్. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. ఇప్పుడు ఫీఫో తీసుకున్నాం. ఇది నాకున్న మెమరీని 3 ఫ్రేమ్సే ఇస్తున్నా. ఫ్రేమ్ ఈక్వల్స్ టు 3 ఫ్రేమ్స్ ఉన్నాయి మన దగ్గర. ఇది ఆ మెమరీ లోపల పెట్టాలి. ఫిఫో ఆల్గరిథమ్ యూజ్ చేసి. ఫిఫో ఫుల్ ఫామ్ ఏంటంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ వచ్చిందే ఫస్ట్ వెళ్ళిపోతుంది బయటకి. ఇప్పుడు ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇది నాకున్న మెమరీ లోపల 4 అనేది ఉందా? లేదు. ఉండలేదు. చూడండి, ఇది నాకు అన్ని బ్లాంక్ స్పేస్ ఉంది. లేదు, 3 ఫ్రేమ్లో నాకు దగ్గర 4 ఉన్న, ఫ్రేమ్ 1లో కానీ 2 కానీ 3 కానీ 4 లేదు. సో ఇక్కడ ఏమైంది, నాకు పేజ్ ఫాల్ట్ రైజ్ అయింది. సో పేజ్ లోపలికి మెమరీ లోపలికి 4 పేజ్ని లోడ్ చేస్తా. అయిపోయింది. ఇక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఈ ఫ్రేమ్ 1లో 4 ఉంటుంది ఆటోమేటిక్. నెక్స్ట్ కావాల్సిన నంబర్ ఏంటి మనకి? 0 మెమరీ లోపల ఉందా? లేదు. సో 0ని నేను మెమరీ లోపలికి లోడ్ చేసిన. తర్వాత ఫ్రేమ్ సేమ్ ఆ ఫ్రేమ్ 1లో కానీ ఫ్రేమ్ 2లో కానీ అదే నంబర్స్ వస్తాయి. ఇప్పుడు 1 వచ్చింది. 1 మెమరీ లోపల ఉందా? లేదు. సో పేజ్ ఫాల్ట్ ఉంది. సో నేను ఇక్కడ నాకు ఫ్రేమ్ 3 అనే ఖాళీ ఉంది. సో ఫ్రేమ్ 3 లోపలికి యాడ్ చేసిన. తర్వాత 1, 2, 3 ఈ 3 ఫ్రేమ్లు ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు 2 అనేది నేను లోడ్ చేయాలి. ఈ 3 నంబర్లు ఏ నెంబర్ నువ్వు ఫస్ట్ యూజ్ చేస్తావు? మరి దేన్ని రిప్లేస్ చేస్తావు? ఫిఫో ఆల్గరిథం ఏం చేస్తామంటే ఇప్పుడు 2 అనేది ఇది ఉందా? ఈ 401 ఉంది మన మెమరీలో. 2 అనే నెంబర్ ఉందా? లేదు. సో పేజ్ ఫాల్ట్ అక్కడైనాక ఈ 3లో ఏ రిప్లేస్ చేయాలని ఇక్కడ డౌట్ వచ్చినప్పుడు దేంటి పేజ్లోనే ఉంది ఫీఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇలా ఫస్ట్ వచ్చింది ఫస్ట్ వెళ్ళిపోతుంది. ఇలా ఫస్ట్ వచ్చింది ఏది? 4 అనేది ఫస్ట్ వచ్చింది. సో ఇది ఫస్ట్ రీప్లేస్ అవుతుంది అన్నమాట. ఈ 4 అనేది రీప్లేస్ అవుతుంది. సో 4 ప్లేస్లో 2 వస్తుంది. 201 సింపుల్. అంటే ఇప్పుడు 0 అనేది నెక్స్ట్ నెంబర్ ఏంటి? 0 అనేది ఉందా మన మెమరీలో? ఉంది కదా ఇక్కడ ఫ్రేమ్ 2లో. సో పేజ్ ఇట్. ఓకేనా? సో 201 అంతే, అయిపోయింది సింపుల్. నెక్స్ట్ 1 అంట. 1 మన మెమరీ లోపల ఉంది కదా. సో పేజ్ ఇట్ అవుతుంది 201. ఇప్పుడు 3 వచ్చిందంట. 3 మన పేజ్ మెమరీ లోపల ఉందా? లేదు. ఫ్రేమ్ 1లో కానీ 2లో కానీ 3లో కానీ లేదు. సో పేజ్ ఫాల్ట్ అనేది అర్థమైంది. జస్ట్ మెమరీ లోపల ఆ లేకపోతే ఆ పేజ్ ఫాల్ట్ అవుతుంది. ఒకవేళ మెమరీ లోపల ఇక్కడ 1 ఉంది అందుకే పేజ్ ఇట్ హెచ్ రాసిన. ఇట్ అంటే పేజ్ ఇట్, హెచ్ అంటే ఎఫ్ అంటే పేజ్ ఫాల్ట్. ఓకే, కన్ఫ్యూజ్ కాకండి. ఫ్లోలో వెళ్ళిపోదాం మనం. 3 వచ్చింది. 3 అనేది ఏది రిప్లేస్ చేయాలి ఇప్పుడు? ఇలా ఫస్ట్ వచ్చింది ఏది? 4 వచ్చింది. 4 వచ్చింది. సెకండ్ ఏది వచ్చింది? 0 వచ్చింది. సో 0ని రిప్లేస్ చేయాలి. 0 ప్లేస్లో 3 వస్తుంది. తర్వాత 1, తర్వాత 4 వచ్చింది. ఇప్పుడు 4 అనేది ఇలా ఉందా? ఇక్కడ మన దగ్గర లేదు కాబట్టి పేజ్ ఫాల్ట్ అనేది వచ్చింది. పేజ్ ఫాల్ట్ వచ్చినాక ఈ 3లో ఏది రిప్లేస్ చేయాలి? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో 401. 4ని ఆల్రెడీ రిప్లేస్ చేసినాం ఒకసారి. సెకండ్ టైం మనం ఏం రిప్లేస్ చేసినాం? 0ని రిప్లేస్ చేసినాం. తర్వాత వచ్చిన నెంబర్ 1. సో 1ని రిప్లేస్ చేయాలి. ఇక 2, 3, 1 రిప్లేస్ అయిపోతుంది. 4 వస్తుంది. తర్వాత 2, 3, 1 నెక్స్ట్ నెంబర్ పేజ్ ఏంటంటే 2 అంట. 2 అనేది మన మెమరీ లోపల ఉంది కదా. సో పేజ్ ఇట్ 2, 3, 4. సో ఇక్కడ రాయాలి. ఇక పేజ్ ఇట్ ఎన్ని వచ్చినాయి నీకు? పేజ్ ఇట్ ఈక్వల్స్ టు 1, 2, 3. తర్వాత పేజ్ ఫాల్ట్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. అంతే, అర్థమైందా? ఇక్కడ కంపేర్ చేయండి. ఇది మనకున్న మెయిన్ మెమరీ. ఇది మనకున్న మెయిన్ మెమరీ. ఓకేనా? నెక్స్ట్ ఇక ఫీఫో పేజ్ రిప్లేస్మెంట్ ఆల్గరిథం అయిపోయింది. నెక్స్ట్ ఎల్ఆర్యూ కూడా అవుద్దాం. ఎల్ఆర్యూ ఫుల్ ఫాము లీస్ట్ రీసెంట్లీ యూజ్. ఇది ఏంటి మంచి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అనిపిస్తుంది. ఒకసారి మళ్ళీ బ్యాక్వర్డ్ వెళ్ళి మళ్ళీ రికాప్ చేసి చూడండి.
ఎందుకంటే కరెక్ట్ ఏం లేదు, ఫస్ట్ వచ్చింది రిప్లేస్ చేస్తాం. ఇలా నాకు ఫస్ట్ 4 వచ్చింది కాబట్టి 4ని ఫస్ట్ రిప్లేస్ చేసిన, తర్వాత 0 అనేది థర్డ్ వచ్చింది అంటే 0 రిప్లేస్ చేసిన, తర్వాత 1 రిప్లేస్ చేసిన. ఒకవేళ అది పేజ్ అలా ఉన్నాకో నేనేం మారుస్తాను, పేజ్ అలా లేదన్నప్పుడు పేజీని రిప్లేస్ చేయాలి. రిప్లేస్ చేసినప్పుడు ఏ నెంబర్ని రిప్లేస్ చేయాలో అని తెలియాలి కాబట్టి ఒక ఆల్గరిథం వాడతాం. ఇక్కడ FIFO వాడినా. ఇప్పుడు నెక్స్ట్ LRU వాడతాం. లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ ఎట్లా రాస్తామంటే సేమ్ ఒక 3 ఫ్రేమ్లు ఉంటాయి. నేను 3 ఫ్రేమ్లు తీసుకుంటున్నా, ఎప్పుడు 3 ఫ్రేమ్లే ఉండవు, 3 ఫ్రేమ్లు తీసుకుంటున్నా. ఫ్రేమ్ 1, ఫ్రేమ్ 2, ఫ్రేమ్ 3. ఎన్ని 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 ఇంకొకటి వస్తుంది. పైన మనకున్న నంబర్స్ ఏమి ఇచ్చిండు 5 0 1 2 3 0 1 4 అయిపోయింది. ఇప్పుడు లీస్ట్ రీసెంట్లీ యూజ్ ఎట్లా, ఫస్ట్ సేమ్ పేజ్ ఫాల్ట్ ఇట్టే ఏం మారది. సో నా దగ్గర పేజ్ ఉందా లేదు, సో ఫాల్ట్ వేసుకున్నా లోడ్ చేసుకున్నా, ఫ్రేమ్ 5లో అదే ఉంటుంది. తర్వాత ఎంతది 0 ఉందా నా దగ్గర లేదు, పేజ్ ఫాల్ట్ వస్తుంది. 0 అనేది ఇదంటే మెయిన్ మెమరీ అనమాట, మెయిన్ మెమరీలోకి లోడ్ అయిపోతుంది. తర్వాత 1 అంట, 1 అనేది పేజ్లో మెమరీ లేదు కాబట్టి లోడ్ అవుతుంది. ఎందుకంటే ఒక ఫ్రేమ్ ఆల్రెడీ ఫ్రేమ్ 3 ఖాళీ ఉంది కాబట్టి వాళ్ళకి నింపుతా. సో ఇట్స్ పేజ్ ఫాల్ట్. తర్వాత 2 అనేది ఉందా లేదు, పేజ్ ఫాల్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ మూడుట్లా ఏది రిప్లేస్ చేస్తూ, ఇలా లీస్ట్ ఏది రీసెంట్లీ యూజ్డ్, ఇలా లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ చూస్తాడు. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ ఇవ్వాలి సేమ్, ఇది కూడా ఇక్కడ కూడా మనం బ్యాక్ సైడే చెక్ చేస్తున్నాం. ఇలా లీస్ట్ మనం ఏం వాడినాం, లీస్ట్ పేర్లో లీస్ట్ రీసెంట్లీ యూజ్ అంటే యూజ్ చేస్తున్నాం. రీసెంట్గా ఏది యూజ్ చేసినాం 1 వాడుతున్నాం, 0 వాడుతున్నాం. కానీ 5 కానీ అన్నిటికన్నా లీస్ట్ చాలా తక్కువగా లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ 5 వస్తుంది. సో 5ని రిప్లేస్ చేయాలి. 5 ప్లస్లో ఇది వస్తుంది 2 వస్తుంది. తర్వాత 0 1. తర్వాత 3 ఉన్న మన దగ్గర లేదు, పేజ్ ఫాల్ట్. పేజ్ ఫాల్ట్ అయినాక నెక్స్ట్ రీసెంట్ ఇలా లీస్ట్ ఏది వాడినాం 0 and 1s ఉన్నాయి. 0 1లో మనం లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ 0 ఉన్నాయి కదా, 0 ఎప్పటి నుంచో ఇది మోస్ట్ ఇప్పుడిప్పుడే వాడినాం కదా 1 అయితే. కానీ 1కి 0లో ఎప్పుడు లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ ఏది వస్తుంది, 0 2 సార్లు వాడిన తర్వాత నువ్వు 1 వాడుతున్నావు అంటే ఇప్పుడిప్పుడే వాడిన 1. ఇది 1కి 0 లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ ఏది 0ని. సో 0ని రిప్లేస్ చేయాలి. 2 3 1 అయిపోయింది. తర్వాత 0 ఇప్పుడు మళ్ళీ పేజ్ ఫాల్ట్ 0 అనేది మన మెమరీలో లేదు, పేజ్ ఫాల్ట్ అయింది. సో ఇలా ఏది మళ్ళీ 2 ఇప్పుడాకనే రిప్లేస్ చేసినాం, 3ని కూడా ఇప్పుడాకనే రిప్లేస్ చేసినాం. ఇలా లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ ఏది 1, సో 1ని రిప్లేస్ చేస్తాం. 2 3 0. తర్వాత మళ్ళీ పేజ్ ఫాల్ట్ అనేది వస్తుంది. 1 ఉందా మన దగ్గర లేదు మెయిన్ మెమరీ. సో ఇలా లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ ఏది 0ని ఇప్పటికన్నా రిప్లేస్ అయింది. 0 ముందు 3 రిప్లేస్ అయింది, 3 కన్నా ముందు 2 రిప్లేస్ అయింది. సో 2 ఈజ్ ద లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్. సో దాన్ని రిప్లేస్ అవుతుంది 1 3 0. మళ్ళీ 4 ఉందా మన దగ్గర 4 కూడా లేదు. సో పేజ్ ఫాల్ట్. పేజ్ ఫాల్ట్ అయినాక నెక్స్ట్ 0 అనేది ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది. ఈ రెండు కంపేర్ చేసుకొని 3 0లని, ఎందుకంటే 1 ఎట్లా రాదు, 1 ఇందాకనే ముందే రిప్లేస్ అయింది, 0 2 టైమ్స్ అయింది, 3 మాత్రం అప్పటి నుంచి వాడుతున్నా. ఇది లీస్ట్ రీసెంట్ యూజ్. సో 3 అనేది రిప్లేస్ అవుతుంది 1 4 0. అర్థమైందా లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ అంటే అట్లా. తర్వాత లాస్ట్ ఆప్టిమల్ ఆల్గరిథం, LFU కూడా అంటారు. ఈ సేమ్ ఒక 3 ఫ్రేమ్లు తీసుకున్నాం, 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8 9 అంట. 1 2 3 ఫ్రేమ్స్ ఉన్నాయి మన దగ్గర. ఫ్రేమ్ 1 ఫ్రేమ్ 2 అండ్ ఫ్రేమ్ 3. 1 2 3 4 5 6 7 8 9. ఇది వాడు ఇచ్చిన నెంబర్స్ ఏంటి 6 0 1 2 0 3 1 4 2. ఇది మన దగ్గర ఉన్న. ఇప్పుడు ఏం చేయాలంటే ఇట్లా చెక్ చేయాలి, రైట్ సైడ్కి చెక్ చేయాలి. ఇట్లా నేను చెప్తా చూడండి.
పేజ్ ఫాల్ట్ ఇట్ అయితే మీకు గుర్తుంది కదా, సేమ్ అన్నిటికీ పేజ్ ఫాల్ట్ పేజ్ అయితే సేమే ఉంటుంది. మెమరీ లోపల లేకపోతే పేజ్ ఫాల్ట్, సో దాన్ని లోడ్ చేసుకున్నా. మళ్ళీ ఇలా మెమరీ లోపల 0 ఉందా, లేదు, సో మళ్ళీ పేజ్ ఫాల్ట్ వచ్చింది. ఈ ఫ్రేమ్ 2 ఖాళీ ఉంది కాబట్టి ఫ్రేమ్ 2 లోపలికి వేసేసిన. మళ్ళీ 1 మెమరీ లోపల ఉందా, లేదు, సో మళ్ళీ పేజ్ ఫాల్ట్ వచ్చింది, సో 1 వచ్చేసింది. తర్వాత ఇప్పుడు 2 ఉందా, లేదు, సో మళ్ళీ పేజ్ ఫాల్ట్ అయింది. ఇప్పుడు ఈ మూడుట్లా ఏది రిప్లేస్ చేస్తావు, మోస్ట్ ఇదిలే ఎట్లా రిప్లేస్ చేయాలంటే ఈ రిప్లేసెస్ అ పేజ్ విచ్ ఈస్ నాట్ యూజ్డ్ ఇన్ ద లాంగెస్ట్ పీరియడ్ ఆఫ్ ద టైమ్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు 6ని రిప్లేస్ చేసినాం అనుకో, 6 మళ్ళీ తర్వాత మనం వాడుతున్నామా, వాడతలేం. అందుకే 6ని రిప్లేస్, ఇప్పుడు 0 నువ్వు 0 రిప్లేస్ చేసినావు, మళ్ళీ నువ్వు 0 వస్తుంది, 0 నెంబర్ వస్తుంది, సో 0ని రిప్లేస్ చేయవు నువ్వు. 1 కూడా 0 తర్వాత మళ్ళీ నువ్వు 1 వాడాలి, అందుకే దాన్ని రిప్లేస్ చేయవు. ఏం చేస్తావంటే 6ని రిప్లేస్ చేస్తావు, ఎందుకంటే ఫ్యూచర్లో నేను 6 వాడతలేను, 6 పేజ్ని రిప్లేస్ చేస్తావు, 2 0 1 అట్లా అన్నమాట. జస్ట్ ఇప్పుడు 0 చూడు, 0 ఆల్రెడీ ఉంది, అందుకే పేజ్ ఇట్ అయింది. ఒకవేళ నువ్వు 0 ఇక్కడ రిప్లేస్ చేసినావు, ఒక 2 ఇక్కడ 6 బదులు 0 రిప్లేస్ చేసినావు, తర్వాత మళ్ళీ పేజ్ వస్తుంది, మళ్ళీ పేజ్ ఫాల్ట్. మనం పేజెస్ని రిప్లేస్ అవసరం లేని పేజ్, ఇప్పుడు 6 అనేది అవసరం లేదు ఫ్యూచర్లో, దాన్ని రిప్లేస్ చేస్తే సరిపోతుంది. అట్లా ఇక్కడ పేజ్ ఇట్ వచ్చింది 0 2 1. తర్వాత నెక్స్ట్ నెంబర్ 3. ఇప్పుడు ఈ ఉన్న పేజెస్ 2 0 1 అనేది ఇది ఉన్న పేజెస్, ఇలా ఏది రిప్లేస్ చేయాలి నువ్వు నేను అంటే, ఇప్పుడు ఆప్టిమల్లా 2 ఉంది, 2 ఫ్యూచర్లో ఎప్పుడు యూజ్ చేస్తున్నావు, లాస్ట్కి యూజ్ చేస్తున్నావు. 0 ఎప్పుడు యూజ్ చేస్తున్నావు, అసలు నాకు ఫ్యూచర్లో 0 అనే నెంబరే వస్తలేదు, సో 0ని రిప్లేస్ చేయాలి. 1 నువ్వు మళ్ళీ వాడతావు, నెక్స్ట్ వచ్చే పేజ్ 1, సో అందుకే దాన్ని రిప్లేస్ చేయాలి, 0ని రిప్లేస్ చేస్తావు. 2 3 1 పేజ్ ఫాల్ట్. తర్వాత మళ్ళీ 1 ఉందా, ఉంది, సో పేజ్ ఇట్ అయింది, పేజ్ ఇట్ 3 రిప్లేస్ చేయవు. తర్వాత 4 ఉందా, లేదు. ఇప్పుడు 2 3 1 ఉన్నాయి, 2ని రిప్లేస్ చేయలేను, ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ నేను 2 రిప్లేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను మార్చాను, 3 అని రిప్లేస్ చేయొచ్చు, 1 అని రిప్లేస్ చేయొచ్చు. ఇలాంటప్పుడు ఎట్లా FIFO వాడాలన్నమాట. ఫస్ట్ ఇది వచ్చింది, దాన్ని రిప్లేస్ చేస్తే సరిపోతుంది. సో నేను ఏం చేస్తా అంటే 3ని రిప్లేస్ చేస్తా, 2 4 సారీ 3 ఉంటుంది, 1ని రిప్లేస్ చేద్దాం. 1 అన్న 3లను ఏదైనా రిప్లేస్ చేసుకోవచ్చు, బట్ మ్యాక్సిమం మనం FIFO వాడతాం, లీస్ట్ సెకండ్. అందుకే మనం ఏం చేస్తున్నామంటే FIFO వాడతాం, ఎందుకంటే 1 అప్పటి నుంచి వస్తుంది చూడు, 1 వచ్చిన తర్వాత 3 వచ్చింది, అందుకే నేను 1ని రిప్లేస్ చేస్తున్నాను. 3 1లో నువ్వు ఏదైనా రిప్లేస్ చేసుకోవచ్చు, కానీ బేసిక్గా మనం FIFO వాడి రిప్లేస్ చేస్తాం. ఒకవేళ నీకు ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు FIFO అంటే ఫస్ట్ నాకు 1 వచ్చిన తర్వాత 3 అనేది వచ్చింది మెమరీ లోపలికి, అందుకే నేను 1ని రిప్లేస్ చేస్తాను. ఈ సేమ్ పేజ్ ఫాల్ట్. తర్వాత ఇది ఎట్లయినా 2 అనేది మెమరీ లోపల ఉంది, ఇసే పేజ్ ఇట్ 2 3 4 అంటే ఇది ఆప్టిమల్. ఇవన్నీ మన 3 పేజ్ రిప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్. అర్థమైందా? వర్చువల్ మెమరీ మేనేజ్ చేయడానికి మన పేజ్ రిప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్ వాడతాం. ఇది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆప్టిమల్ ఈజ్ డిఫికల్ట్, ఎందుకంటే నీకు ఫ్యూచర్లో వచ్చే పేజెస్ నాలెడ్జ్ ఉంటేనే ఇక్కడ ఉన్న ప్రజెంట్ని నువ్వు రిప్లేస్ చేయగలుగుతావు. అసలు ఫ్యూచర్ పేజెస్ పైన నీకు నాలెడ్జే లేకపోతే నువ్వు ప్రజెంట్ అని ఎట్లా రిప్లేస్ చేయగలుగుతావు ఈ నెంబర్స్ని? ఈ నెంబర్స్ నేను ఇక్కడ ఉన్న ఫ్యూచర్ నాకు నెక్స్ట్ ఫ్యూచర్లో 6 అవసరం లేదు, అందుకే నేను 6ని రిప్లేస్ చేస్తున్నాను. ఈ ఫ్యూచర్లో వచ్చే పేజెస్ పైన నాలెడ్జ్ ఉండాలా, అప్పుడు ఉంటే నువ్వు చేయగలుగుతావు ఈ ఆప్టిమల్. అందుకే ఇది కొంచెం ఇంప్లిమెంటేషన్ అనేది డిఫికల్ట్. ఓకేనా? ఇట్స్ ఆల్ అబౌట్ ద పేజ్ రిప్లేస్మెంట్ ఆల్గరిథమ్. ఇది అంటే ఎందుకు డిస్కస్ చేసినామంటే వర్చువల్ మెమరీని మేనేజ్ చేయడానికి మనం పేజ్ రిప్లేస్మెంట్ ఆల్గరిథమ్సే వాడతాం. ఈ బేసిక్గా 3 ఉంటాయి, FIFO, LRU అండ్ LFU. FIFO అంటే ఫస్ట్ అవుట్, ఈ లీస్ట్ రీసెంట్ యూజ్, ఈ ఆప్టిమల్. ఈ లీస్ట్ LFU అంటే లీస్ట్ పేజ్ ఫాల్ట్, తక్కువ పేజ్ ఫాల్ట్స్ అంటే. ఈ అన్నిటికన్నా బెస్ట్ ఏదంటే ఆప్టిమల్ ఈజ్ ద బెస్ట్, ఎందుకంటే ఇలా పేజ్ ఫాల్ట్స్ అని తక్కువ వస్తాయి. ఇప్పుడు మనం వర్చువల్ మెమరీ కాన్సెప్ట్కి వెళ్దాం. వర్చువల్ మెమరీలో ఫస్ట్ మీకు వర్చువల్ మెమరీ వెళ్ళే ముందు మీకు 2 విషయాలు తెలవాలి, అడ్రస్ స్పేస్, మెమరీ స్పేస్. అడ్రస్ స్పేస్ అంటే ఏంటిది? ద అడ్రసెస్ దట్ ప్రాసెసర్ ఇష్యూస్ టు యాక్సెస్ హెడర్. ఇప్పుడు ప్రాసెసర్ ఉంటుంది, ప్రాసెసరు అడ్రసెస్ని ఇష్యూ చేస్తుంది. ఓకేనా? ప్రాసెసరు ఏం ఇష్యూ చేస్తుంది? అడ్రసెస్ని ఇష్యూ చేస్తుంది. ఓకేనా?
ఇష్యూస్ ఎందుకు ఇష్యూస్ చేస్తుంది? ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ కానీ డాటా అనుకున్నాం, డాటా ఆర్ ఇన్స్ట్రక్షన్స్ని యాక్సెస్ చేయడానికి ఈ అడ్రస్ స్పేసెస్ని ఇష్యూ అడ్రస్ స్పేస్ దీని మొత్తం కథకారకం దీన్నే అడ్రస్ స్పేస్ అంటారు. దీన్నే లాజికల్ అడ్రస్ అనొచ్చు ఆర్ వర్చువల్ అడ్రస్ అనొచ్చు. అర్థమైందా? ఇప్పుడు అడ్రస్ స్పేస్ అంటే ఏంటిది? బేసిక్గా ప్రాసెసర్ ఏం చేస్తుంది? కొన్ని అడ్రసెస్ని ఇష్యూ చేస్తుంది. ఎందుకు ఇష్యూ చేస్తుంది? దాని దగ్గర ఉన్న డాటాని కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ, డాటా అనొచ్చు, డాటాని వాడుకున్నాం ఫర్ సపోజ్. డాటాని ఇన్స్ట్రక్షన్ అన్న ఒకటే కదా. సో డాటాని కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ వాటిని యాక్సెస్ చేయడానికి ప్రాసెసర్ కొన్ని అడ్రసెస్ని ఇష్యూ చేస్తుంది. వాటిని ఆ అడ్రసెస్ని వర్చువల్ అడ్రస్ అని అంటారు, లేకపోతే లాజికల్ అడ్రస్ అని అంటారు. ఓకేనా? ఇప్పుడు అడ్రస్ స్పేస్ అంటే ఏంటిది? ఈ మనం మాట్లాడుకున్నాం కదా, ఈ అడ్రస్ లాజికల్ అడ్రస్ అన్న వర్చువల్ అడ్రస్ అన్న ఒకటే. ఈ అన్నిటి యొక్క సెట్ ఆఫ్ దిస్ వర్చువల్ అడ్రస్ ఆర్ లాజికల్ అడ్రస్ ఇస్ నోన్ యాజ్ అడ్రస్ స్పేస్. అర్థమైందా? ఇంకోసారి డీటెయిల్ చెప్తా చూడండి, ఇంకోసారి రీక్యాప్ చేస్తా చూడండి. ప్రాసెసర్ ఏం చేస్తుంది? అడ్రసెస్ని ఇష్యూ చేస్తుంది. ఎందుకు ఇష్యూ చేస్తుంది? దాని ఏదైతే డాటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ని యాక్సెస్ చేయడానికి ఆ అడ్రసెస్ని ఇష్యూ చేస్తుంది. ఆ అడ్రసెస్ పేర్లే లాజికల్ అడ్రస్ అనొచ్చు, వర్చువల్ అడ్రస్ అంటారు. ఈ వీటి యొక్క సెట్ ఆఫ్ లాజికల్ అడ్రస్ ఇస్ నోన్ యాజ్ అడ్రస్ స్పేస్. అంటే సింపుల్. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఈ లాజికల్ అడ్రస్ యొక్క సెట్టే అడ్రస్ స్పేస్. ఇవన్నీ పేజెస్. ఇది ఒక మెమరీ స్పేస్ ఇట్లుంటుంది. మెమరీ బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3. కాబట్టి ఇప్పుడు ఇది అడ్రస్ స్పేస్. ఇది ఈ లాజికల్ అడ్రస్ అంటే 0, 1 ఇవన్నీ లాజికల్ అడ్రసెస్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం? మెమరీ స్పేస్ గురించి మాట్లాడుకున్నాం. మెమరీ స్పేస్ అంటే ఏంటిది? ద అడ్రసెస్ అడ్రస్ స్పేస్, మనం మాట్లాడుకున్న అడ్రస్ స్పేస్ ఆర్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఫిజికల్ అడ్రస్ అంట బై ఏ కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ అయితే ఇప్పుడు అడ్రస్ స్పేస్ అని మనం మాట్లాడుకున్నాము. అడ్రస్ స్పేస్ అని అనొచ్చు, లేకపోతే అడ్రసెస్ అని, ఇవన్నిటిని ట్రాన్స్లేట్ ఇంటూ ఒక ఫిజికల్ అడ్రస్లాగా మారుతారు. ఫిజికల్ అడ్రస్లాగా మారుస్తుంది. ఎట్లా? బై కాంబినేషన్ ఆఫ్ ఏం యాడ్ చేస్తాడు? హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ని కలిపి ఫిజికల్ అడ్రస్లాగా మారుస్తారు ఒక అడ్రస్ స్పేస్ని. దాన్ని ఈ సెట్నే మెమరీ స్పేస్ అంటారు. ఈ ఫిజికల్ అడ్రస్ యొక్క సెట్ని మెమరీ స్పేస్ అంటారు. ఓకే? ద సెట్ ఆఫ్ సచ్ అడ్రస్ ఇస్ నోన్ యాజ్ మెమరీ స్పేస్. అంటే therefore physical address is the main memory address. అర్థమైందా? అడ్రస్ స్పేస్ కాన్సెప్ట్ మీకు డీటెయిల్ అర్థమైంది కదా. ఈ అడ్రస్ స్పేసెస్నే వాడుకొని హార్డ్వేర్ కాంపోనెంట్స్, సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ కాంబినేషన్ చేసి ఫిజికల్ అడ్రస్లకు మార్చారు. ఆ ఫిజికల్ అడ్రస్ యొక్క సెట్టే మెమరీ స్పేస్. అర్థమైందా? సో దీన్ని ఏం చెప్పొచ్చు మనము? ఫిజికల్ అడ్రస్ ఈజ్ ద మెయిన్ మెమరీ అడ్రస్. ఈ మెయిన్ మెమరీ లోపల ఉన్నదాన్ని ఫిజికల్ అడ్రస్ అని చెప్పచ్చు. ఇప్పుడు ఇది చూడండి, ఈ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. తర్వాత అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఇట్లా టాపిక్ అయిపోతుంది. సో ఇప్పుడు మన సిపియు ఉంటుంది. ఫస్ట్ స్టెప్ అయితే సిపియు మెయిన్ మెమరీకి అడుగుతుంది. ఫర్ ద రిక్వైర్డ్ పేజ్ టు బి ఎక్స్క్యూడ్ అండ్ ఫౌండ్ ద పేజ్ డజంట్ ఎగ్జిస్ట్. ఫస్ట్ మెయిన్ మెమరీ అని ఒకటి ఉంటుంది. వాడే మెయిన్ మెమరీ దగ్గరనే కదా అన్ని పేజెస్ ఉండాల్సినాయి. సో మెయిన్ మెమరీకి ఒక పేజ్ కావాలని ఉంటుంది. ఇప్పుడు సిపియు ఈజ్ ద బాస్. వాడు ఏం అడుగుతాడు? నాకు ఒక పేజ్ కావాలి అనేసి మెయిన్ మెమరీకి అడిగింది. ఫస్ట్ స్టెప్ అడిగింది మెయిన్ మెమరీ దగ్గర. సెకండ్ స్టెప్ ఏమిటది? మెయిన్ మెమరీ దగ్గర పేజ్ లేదు. లేనప్పుడు ఏం చేస్తుంది? అప్పుడు అది ఆపరేటింగ్ సిస్టమ్కి చెప్తుంది, నా దగ్గర వాడు ఆపరేటింగ్ సిస్టమ్ అడిగిన పేజ్ నా దగ్గర లేదు అని. అర్థమైంది కదా? ఫస్ట్ సిపియు పేజ్ అడుగుతుంది మెయిన్ మెమరీకి. ఫస్ట్ స్టెప్. సిపియు దగ్గర మెయిన్ మెమరీలో పేజ్ లేకపోతే అది ఏం చేస్తుంది? సిపియు ఒక ట్రాప్ అని ఒకటి పంపుతుంది ఆపరేటింగ్ సిస్టమ్. నాకు కావాల్సిన పేజ్ మెయిన్ మెమరీలో లేదు అని సిపియు ఆపరేటింగ్ సిస్టమ్ పంపుతుంది. అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది? సెకండరీ మెమరీ దగ్గర పోతుంది. సెకండరీ మెమరీ దగ్గర పోయి
వాడికి మెయిన్ మెమరీకి కావాల్సిన సిపియూకి కావాల్సిన పేజ్ ఇచ్చేసేయంటే అప్పుడు సెకండరీ మెమరీ తీసుకుపోయి మెయిన్ మెమరీకి ఇచ్చేస్తుంది ఆ పేజ్ని. తర్వాత ఇలా పేజెస్ ఉంటాయి మెయిన్ మెమరీ. ఇట్లా దానికంటూ మెయిన్ మెమరీకి ఒక సైజు ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఇంతకు ముందు మాట్లాడుకున్న పేజ్ రీప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్ అన్నట్టు. తర్వాత సెకండ్ మెమరీ నుంచి ఆ పేజ్ వచ్చినాక ఆ పేజ్ రీప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్ వాడి మెయిన్ మెమరీ లోపలికి వెళ్తాయి. అక్కడ నుంచి సిపియూ తీసుకుంటారు. అంతే, సింపుల్. అదే నేను ఇక్కడికి రాసిన. ఇక్కడ ఇంగ్లీష్లో చదువుకుంటూ చేద్దాం. ఫస్ట్ స్టెప్ అయిన సిపియూ చెక్స్ ద మెయిన్ మెమరీ ఫర్ ద రిక్వైర్డ్ పేజ్ టు బి ఎగ్జిక్యూటెడ్ అండ్ ఫౌండ్ పేజ్ డజంట్ ఎగ్జిట్. సిపియూ ఫస్ట్ మెయిన్ మెమరీలో పేజ్ వెతుకుతుంది. ఒకవేళ దొరకకపోతే ఏం చేస్తుంది, ఆపరేటింగ్ స్టెప్ 2కి వెళ్ళిపోతుంది. ఆపరేటింగ్ సిస్టమ్కి చెప్తుంది, ట్యాప్ అని ఒక సిగ్నల్ పంపుతుంది. రైజ్ ఎ ట్యాప్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్ ఇండికేటింగ్ రిక్వైర్డ్ పేజెస్. నాకు కావాల్సిన పేజు మెయిన్ మెమరీ లేదని ఆపరేటింగ్ సిస్టమ్ చెప్తుంది. ఇక టాస్క్ స్టెప్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, విజిట్ ద సెకండ్ మెమరీ. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ సెకండ్ మెమరీని విజిట్ చేసి కావాల్సిన పేజ్ని కాపీ చేసి మెయిన్ మెమరీకి పంపిస్తుంది. ఏం చేస్తుంది, ఒకసారి అప్డేట్ అయిపోతుంది కదా. అప్డేట్ అయిపోయినాక మెయిన్ మెమరీ అప్డేట్ చేస్తుంది. సిపియూ ఏం చేస్తుంది, కావాల్సిన ఇన్స్ట్రక్షన్ కావాల్సిన పేజ్ని తీసుకొని ఫెచ్ ద ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్, దాన్ని ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది ఆ పేజ్ని. అంతే. ఇక్కడనే లాజికల్ అడ్రస్ కాన్సెప్ట్, ఇక్కడ లాజికల్ అడ్రస్ ఉంటుంది సెకండ్ మెమరీ. అంతే. తర్వాత ఈ అడ్వాంటేజెస్ ఆఫ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ వర్చువల్ మెమరీ అంటే, ఒకవేళ నీకు లార్జ్ ప్రోగ్రామ్స్ రాయాలనుకుంటే వర్చువల్ స్పేస్ అవైలబుల్ ఇన్ హ్యూజ్ కంపేర్ టు ఫిజికల్ మెమరీ. ఫిజికల్ మెమరీ కంటే ఎక్కువ మెమరీ స్పేస్ ఉంటుంది వర్చువల్ స్పేస్లో ఒక లార్జ్ ప్రోగ్రామ్స్ రాయాలనుకుంటే. కానీ డిసడ్వాంటేజ్ ఏంటిది, ఈ అప్లికేషన్స్ రన్ చేయ స్లోవర్ ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ యూజింగ్ వర్చువల్. అప్లికేషన్స్ అన్నీ స్లోగా రన్ అవుతాయి ఒకవేళ వాళ్ళు అది వర్చువల్ మెమరీ యూజ్ చేస్తే. తర్వాత ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్, ఇలా మల్టీ ప్రోగ్రామింగ్ అనేది అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఇది మరి, ఇట్ టేక్స్ మోర్ టైమ్ టు స్విచ్ బిట్వీన్ అప్లికేషన్స్ ఒకరొకరు స్విచ్ చేయడానికి టైం పడుతుంది. ఈవెన్ దో ఇట్స్ ఎగ్జిక్యూటింగ్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్, ఇట్ టేక్స్ టైమ్ టు స్విచ్ వన్ అప్లికేషన్ టు అనదర్. అది డిసడ్వాంటేజ్. ఈ అడ్వాంటేజెస్ ఇంక్రీజ్ సెక్యూరిటీ డ్యూ టు మెమరీ ఐసోలేషన్. సెక్యూరిటీ అనేది వస్తుంది మనకి, ఎందుకంటే మెమరీ అనేది ఐసోలేట్ అవుతుంది కాబట్టి. ఇక్కడ ఏమైతుంది, రెడ్యూస్ చేస్తే సిస్టమ్ క్యాపబిలిటీ. డిసడ్వాంటేజ్ వచ్చేసి సిస్టమ్ క్యాపబిలిటీ రెడ్యూస్ చేస్తుంది.